వండాను మళ్ళీ ఒకసారి ఆడ చిన్ను మధు వంట అయింది అన్నం తిందు రాండి చేతులు కడుక్కొని సరే మమ్మీ తొందరగా కడుక్కోరా నేను కడుక్కోవాలి మమ్మీ డాడీ రాలేదా ఇంకా రాలే డాడీ ఎందుకురా డాడీ వచ్చేదాకా తినేది లేదు ఎందుకు డాడీ డాడీ నాకు తినడానికి నిన్నేమన్నా తీసుకొస్తాను ఇలా నీళ్ళు పెట్టమంటే నువ్వు ఏం కాడ ఉట్ల కాడ ఏం పని చేస్తాను మోటర్ వేయలేదు ఇంకా ఏం చేయలేదు ఇక్కడ ఒడ్డు మంచిగా లేదయ్యా నీళ్ళు మొత్తం పోతాయి అందుకే ఇదే చదువుతాను ఫస్ట్ సరే సరే చదివేది అయిపోయినాక డాక్టర్ ఆయనకు ఫోన్ చేయి రమ్మను పొద్దుగాల చెప్పినా నేను రమ్మని ఇంకా రాలేదా ఇంకా రాలేదు ఆడు మంచిగానే ఉన్నావు నువ్వు మంచిగానే ఉన్నావా నాకు పని చేస్తానికి వాళ్ళ ఇంటికి పోయేస్తాయా పోతావు ఎప్పుడు ఈయన పొద్దు కడుతుంది ఇంటికి పోదు డాక్టర్ కాడికి ఎప్పుడు పోతావు పోయేస్తా ఇప్పుడు పోయేస్తా సరే నువ్వు ఇది అయిపోయినాక ఆయన ఫోన్ చేయని ఆ చేనకాడ పోయి పత్తికాడ పోయి చూసి అన్నట్టు నేను అది మోటర్ వేసి లేదు ఎన్ని గంటలు కష్టపడ్డా కూడా ఇంట్లో ఖర్చులకి పైసలు సరిపోతలేవు అరే డాడీ వస్తాను రా డాడీ నా కోసం ఏం తెచ్చింది వెజ్ అయినా ఏం డాడీ చేతులు డాడీ నువ్వు మా కోసం ఎంత ఘోరం కష్టపడదు డాడీ వచ్చేదా కాళ్ళు కడుక్కున్నారా అన్నం తింటుండేగో మీరు వచ్చేదాకా పిల్లలు అన్నం తినమని ఉన్నారు కింద పెట్టరా అన్నం తిందా అన్నం తినవా రేగాలు మంచిగా ఉన్నాయి డాడీ రేపు కూడా తీసుకురా సరే కానీ అన్నం తిండు చేతనైతే లేదా వామిత వచ్చినట్టయితే చిన్ను కాటలేనా లే చదువుకోవా చిన్ను అమ్మ మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ ఏమైంది డాడీ 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 ఏమైంది బిడ్డ అమ్మా కళ్ళు తిరిగి పడిపోయింది డాడీ లక్ష్మి 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 ఏమైంది 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 లక్ష్మి 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 లే లే లక్ష్మి లే లక్ష్మి 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 నాకు ముసొత్తలే లక్ష్మి ముసొత్తలే లక్ష్మి లక్ష్మి ఇంకో డాడీ లక్ష్మి దాకనే తీసుకో డాడీ లక్ష్మి లే లే దాకొని పోదంపా లే లక్ష్మి లక్ష్మి లే దాకొని పోదందా లే 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 అరే వాళ్ళు దాకనే అవుతాను మీరు బిడ్డ అరే వద్దురా అల్లరి దారి కన్నీరుగా మరేనే తొడిగిన కలలో గాయమా
లక్ష్మి ఏమైందిరా ఇప్పుడు ఎట్లున్నది నీకేమన్నా నేను తట్టుకుంటున్నారు బాగానే ఉన్నది ఏం కాదు సుదర్శన్ సార్ చూడండి సార్ సరే శ్వాస తీసుకో అమ్మ ఒకసారి దగ్గు ఇంకా తగ్గలేదా సుదర్శన్ మీ భార్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే వైద్యం చేయాలి ఆమెకు లేకపోతే నీకు దక్కదు ఎంత ఖర్చు అవుతుంది సార్ ఏదో ఒకటి చేయండి సార్ దాదాపు 40,000 నుంచి 60,000 దాకా ఖర్చు అవుతుంది వెంటనే నువ్వు వైద్యానికి డబ్బులు అరేంజ్ చేస్తే మనం తొందరగా చేసేద్దాం సుదర్శన్ ఏం ఆలోచిస్తున్నావా టైం లేదు మనకు ఇంకా నేను కానీ పైసలు లేలేను సార్ నేను చాలా పేదని సార్ మీరు ఏమన్నా ఒకటి చేసి కాపాడాలి సార్ లేదా అది అతిపెద్ద జబ్బాయి ఆ డబ్బుతో కూడుకున్న పని ఉంచుతావా డబ్బులు అరేంజ్ చేసుకుంటావా తీసుకెళ్తావా సార్ కడతా సార్ ఎంతో కొంత తక్కువ దూరం జరిగా అంతలా అడుగుతున్నావు కాబట్టి 45,000 కట్టి హలో మామ నమస్తే అంత మంచిగానారా ఇగో చేను కాడునే ఉన్నా చేను కాడ నాకు జాబ్ ఎందుకురా ఊళ్ళో ఈ మావయ్య సంపాదించిన రాలదా భూమి ఎవడో ఫోన్ చేస్తాడు ఊకేసి చిచ్చా పని పెట్ట మన శాంతి లేకుంటే అయ్యా నాకు కొన్ని పైసలు అవసరం ఉన్నాయి అయ్యా గిన్నెని కావన్నా మా భార్య మంచిగా లేదయ్యా ఏదైనా చాలా కష్టాలు ఉన్నాయ్యా దండం పెడతాయ్యా మా భార్య దవాఖానలో ఉన్నదయ్యా దండం పెడతా పైసలు ఎక్కువ కావాలంటారు డాక్టర్లు మా భార్య పరిస్థితి మంచిగా లేదు మా బతుకులు చిన్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా మీ దగ్గరనే కదా పాలలు వేసుకుంటూ బతికింది అయ్యా మాకు మీరే దిక్కయ్యా ఏదన్నా ఒకటి చేసి కాపాడరు అయ్యా ఏమైంది అసలు మీ భార్యకి ఏమైంది దర్శనం అనుకోకుండా నచ్చింది కాళ్ళు తిరిగి కింద పడ్డది ఆ ఛాతిలో నొప్పిలు ఎత్తుందని ఇట్లా పట్టుకొని ఏడుతుంది అయ్యా ఆమెను తీసుకుపోతే డాక్టర్లు అట్లా అన్నారు నా పరిస్థితి మంచిగా లేదయ్యా మీరే ఏదో ఒకటి చేశారు మా భార్యను కాపాడాలయ్యా అయింది సుదర్శన్ ఏమో అయ్యా మా బతుకులు ఇట్లాంటి ఏమైనా కష్టాల పాలే ఎప్పటికీ ఎప్పుడైనా కష్టం ఉన్నోనికి కష్టం వస్తుంది సుదర్శన్ ఊరుకో భార్యను ఎట్లా వేసి కాపాడుకోవాలి నేను నాకాడ టైం కంటే పైసలు ఏడున్నాయి నేను కూడా తెచ్చిన ఆయన పెట్టుబడికి పెట్టిన మొన్న పత్తి తెచ్చిన పైసలు కూడా ఈ పెట్టుబడి నాటేసిన వాళ్ళకు మీరు అట్లా అనకుందయ్యా దండం పెడతా టైంకు నేను ఏడవాలి చెప్పు నేను పెట్టుబడికే పెట్టినా కదా లేదయ్యా మీరే ఏదో ఒక రకంగా ప్లీజ్ కాపాడాలయ్యా నేను ఎంత కష్టమైనా పడుతున్నా భార్య కోసం ప్లీజ్ అయ్యా దండం పెడతాయ్యా ప్లీజ్ అయ్యా ఏదో ఒకటి చెప్పదయ్యా నా వల్ల అయితే లేదయ్యా ఆమె లేదు నేను బతకనయ్యా నాకు 2 పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమవుతారు నేను ఏమవుతానయ్యా సరే సుదర్శన్ ఏడవకు పైసలు నాకంటే నాకాడ లేవు కానీ మరొక పని ఉన్నది చెప్తే చేసుకుంటావా సుదర్శన్ ఏడవకు కానీ నాకాడ టైంకి పైసలు లేవు కానీ మన పక్కూర్లో ఫైనాన్స్ కంపెనీ ఉన్నది ఇటు ఇంటానవా పక్కూర్లో ఫైనాన్స్ కంపెనీ ఉన్నది ఒకసారి వాడు కలితే నీకు పైసలు వస్తాయి పో అట్టిగా ఏడితే పైసలు వస్తాయా పోతావా సరేనయ్యా పోతానయ్యా ఏదో ఒక సాయం చేయరయ్యా మరి ఈ నెల ఇంట్రెస్ట్ పైసలు 1,50,000 మిగిలినాయి
మరి మన పక్కన ల్యాండ్ పక్కన అది ల్యాండ్ అమ్ముతా అంటారు, ల్యాండ్ కొందామా వీటితోటి మిగతా కలిపి ఇంకొన్ని కలిపి ఇంట్రెస్ట్కి ఇద్దామా, ఫైనాన్స్ నడుపుదామా, క్లోజ్ చేద్దామా ఇంతటితో? మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇచ్చుకుందాం, ఈ భూమి కూడా జాగ్రత్త కూడా వద్దు మనకు, ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటే కొంచెం డబ్బులు వస్తాయి మనకు. అట్లా ల్యాండ్ అది ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది కదా కొనుక్కుంటే అని చెప్తాను నేను. సార్ నమస్తే సార్. చెప్పండి. ఎవరు బాబు మీది? రా లోపల రా. పక్కూరు సార్. లోపల రా. సార్ నాకు కొన్ని డబ్బులు అవసరం వచ్చినాయి. నేను వాళ్ళ కింద నేను ఒక పార్లర్ గిట్ట పని చేస్తా. అక్కడ మా భార్య కొంచెం మంచిగా లేదు సార్. కొంత మీరు సరే డబ్బులు కావాలంటే ఇస్తాం, మీ దూరం ఏ దూరం మాకు తెలియదు కదా, నువ్వు ఏం పని చేస్తావు ఎట్లా కడతావు మాకు తెలియదు కదా. నేను ఒక దూరం కింద పార్లర్ లెక్క పని చేస్తాను సార్. కట్టగలుగుతావు నువ్వు? మరి కట్టగలుగుతా సార్. ఏమో చూస్తే మాకు ఏం నమ్మకం అనిపించలేగా. లేదు సార్, నేను అయితే మా కంపెనీ మా ప్రైవేట్ కంపెనీ ఉండేది అందుకు కానీ మరి దానికి ఏమన్నా కాబట్టి పాలేరు పనే చేసుకుంటా. నాకు నెలకు వాళ్ళు ఎంత జీతం ఇచ్చినా కూడా దానిలో ఎంతో కొంత మీకు కడతా సార్. నా భార్యను కాపాడుకోవడానికి మాత్రమే పైసలు ఇప్పుడు కావాలి సార్. నాకు అర్జెంట్ అవసరం ఉన్నది. దయచేసి మీరే దేవుళ్ళు లెక్క ఒక మానవతత్వం ఆలోచించి దయచేసి మాకు చిట్టి ఇవ్వండి సార్. ఏదన్నా ఫైనాన్స్ మీరు ఎంతవరకు ఇచ్చినా కూడా దాన్ని తీసుకుంటా. నాకు అవసరం ఉన్నంత ఉందా, నేను నెలకు ఏ పైన కూడా చేసుకుంటా. డైరెక్ట్ పాలేరు దగ్గర నుంచి చేసుకుంటే అవసరం అయితే సాయంత్రం పోతే ఏదో ఒక పని చేసుకుని అయితే మీకైతే మీ బాగా తీరుతుంది సార్. కూలి వేటలకి ఇయ్యం మేము. భూమి కాగితాలు బంగారం ఉంటే ఎప్పు ఇస్తాం, లేకపోతే ఏమైనా జాబర్లకు అయితే ఏటీఎం కార్డు ఇట్లా పెట్టుకొని ఇచ్చేస్తాం మేము, లేకపోతే మిగతా వాళ్ళకి ఇయ్యం. ఏమైనా ఉంటే బంగారం ఇట్లా పట్టుకొని రాపో సార్. నాకు ఉన్నది ఒక చిన్న పూరి గుడిసె సార్, నాకు గదే ఉన్నది. మీ కాళ్ళని పట్టుకుంటా కానీ నా భార్యను ఏదో రకంగా కాపాడాలి. మా పేద బతుకులకి ఇంతే సార్. మీరు ఉన్నోళ్ళకే ఇస్తారు, మాకు ఇయ్యరు. మా బతుకులకి ఇంతేనా? ఇక మారాయా? కాయలు లేకుండా నీకు ఇచ్చుడు కుదిరేది పో. ఒకటే గుడిసె సార్. ఆ గుడిసె తీసుకొని మీరు ఎంత రాయించారు, ప్రతి నెల నేను కట్టుకుంటున్నా సార్. సరే ఒక 5 నిమిషాలు బయట మేము డిస్కషన్ చేసుకొని సార్తో మాట్లాడి చెప్తాను నీకు. ఒక 5 నిమిషాలు బయట ఉండు సార్. వీడు కొంచెం పేదోడే ఉన్నట్టున్నది, రెగ్యులర్గా కట్టేటట్టే ఉన్నది కానీ ఇద్దాం. వాడు అటెండ్ రోజున గుడిసె ఉంటాడు కదా, ఆ గుడిసె మీద భూమి ఉంటుంది కదా, తెలియదక్కోడు. ఆ భూమిని మనం స్వాధీనం చేసుకోవచ్చు. అంత తీసుకొని రమ్మని సంతకం పెట్టి ఎంత అవుతుందో దాన్ని బట్టి ఇచ్చేద్దాం డబ్బులు. ఒక్కొక్కడు బాగా బలిసినోడు కూడా మనల్ని బెదిరిస్తాండి. సొంటలు అయితే మంచిగా కడతారు. మరి ఓకే పని చేద్దాం, ఇద్దాం. అటు జరుగుతుంది దాన్ని బట్టి చూసిద్దాం. ఇక మరి రమ్మంటానా? ఏ బాబు సరే మరి ఎంతైనా కడతా అంటాను కాబట్టి ప్రతి నెల మరి ఒక్క నెల కట్టకుండా ఇంటి మీదకి వచ్చేది అయితే ఉంటుంది కంపల్సరీ. కిస్తీ కట్టకపోతే మాత్రం గోల చెప్తాను. ఫస్ట్ చెప్తాను తాళాలు వేసి ఉంటుంది. నువ్వు కట్టిన ఏడలా గుడిసెలకి వెళ్ళి బయట చూపి తాళం వేసి ఆ ప్రాపర్టీ మాదని ముద్రేస్తాం. ఫస్ట్ చెప్తాను. తర్వాత మళ్ళీ కట్టు లేదు సార్, నీ పేదోని సార్ ఇచ్చి పెట్టండి, రేపు పోతే మాకు పోతే మాత్రం కిస్తీ టైం టు టైం కట్టాలి మీరు. ఓకేనా? అట్లయితేనే నీకు ఎంత కావాలో చెప్పు, ఫైల్ పెట్టి సంతకం పెట్టి టైం రాసుకొని ఇస్తాను డబ్బులు. ఏం పేరు? సుదర్శన్ సార్. ఏ ఊరు? గొల్లవాడి పక్కపట్టి నాచారం సార్. నాచారం? మరి గుర్రలేడు పక్కపట్టి నాచారం అని చెప్తే అయిపోతాయి కదా. సరే సరే, మరి ఎంత రాయాలి? మీ ఇష్టం సార్. 50,000 అయితే నాకు అవసరం ఉన్న ఆటో ఇటో 10,000 ఇంకొక 10,000 కలిపి ఏమైనా చూస్తే మేము ఇష్టం సార్. మీరు చూడండి. 40,000 రాస్తా పట్టిగా. 40 అంటే అక్కడ 45,000 అవుతానే సార్. అక్కడ మరి నెల కంపల్సరీ కట్టాలి. కంపల్సరీ కట్టు సార్. సరే 50,000 రాస్తానా? సరే సార్, మీ ఇష్టం సార్. నాకు బరాబర్ కట్టాలి నువ్వు. సరే సార్. కట్టకుండా మాత్రం తాళం పెట్టుడు అవుతుంది. ఫస్ట్ చెప్తాను. సరే సార్. సంతకం పెడతావా? సంతకం పెట్టాలంగా తిరుగు. రాస్తావా? ఏలు ముద్ర. ఏలు ముద్రేనా? చేయవాటి ఇటు వాటు. ఇగో ఈడొత్తు కింద వత్తు. ఇంకోటి ఆగు, 2 పేపర్లల్లా ఆడ కూడా వత్తు. ఒకటి ఇది నువ్వు సుదర్శను, ఒకటి స్టాంపు పేపరు, ఒకటేమో వైట్ పేపరు. స్టాంపు పేపర్ మీద నేను మీకు 50,000 ఇచ్చినట్టు రాసినాం మీ ఇద్దరం. ఇంకొకటేమో వైట్ పేపరు. నువ్వు ఒకవేళ కిస్తీలు కట్టే ఆపుతో చూసినావా, ఒక 10 అట్లా ఆపినప్పుడు ఈ వైట్ పేపర్ మీద మేము మా ఇష్టం ఉన్నది రాసుకుంటాం. అది కోర్టు కేసిన ఎక్కడికి వేసినా వెళ్తుంది. నీ భూమి ఆ గుడిసే, నీ గుడిసే కింద ఉన్న భూమి 2 మాకే వస్తాయి. ఓకేనా? ఒకసారి డబ్బులు ఇద్దరు తీసుకొని జాగ్రత్త వెళ్ళి మంచిగా కట్టుకో. సరే.
ఇవ్వండి సార్. ఇంకో మరి తీసుకున్నట్టు కాదు, ప్రతి నెల కంపల్సరీ కిస్తీ కట్టాలి, లేకపోతే తెల్లారొచ్చి ఇంటికి తాళం పెట్టుడు అవుతుంది. సరే సరే జాగ్రత్త వెళ్ళు. సుదర్శన్ ఏమైనా తగ్గిందా అమ్మ లక్ష్మి? తగ్గింది సార్. సుదర్శన్ ఓకే తక్కువ అయింది, మళ్ళా ఇలాంటి జబ్బు రాకుండా చూసుకో, మరి నెగ్లెక్ట్ చేయకు బాగా. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ రండి, ఇక వెళ్ళండి. లక్ష్మి ఇంటికి వెళ్దాం. మీ పానం అంత మంచిగా అయిందా? మీ నవ్వులు చూసాక నా రోగం పోయింది తల్లి. తమ్ముడు ఏంద్ర అట్లా ఉన్నాడు? వాడు వీడు తీసుకోలేదని అలిగింది డాడీ. ఏంది నాన్న అట్లున్నావు? హాస్పిటల్ తీసుకోవాలా, నీతో మాట్లాడకు. సుదర్శన్ నీకోసం అడుక్కుంటా వస్తాను, మీ ఇక్కడేనా? సార్ ఇదే సార్, ఎవరు అడిగినా చెప్తారు. అదే అక్కడక్కడ అడుక్కుంటూ వస్తాను, మరి మీ అడ్రస్ తెలియదుగా మాకు. ఏమైనా రెగ్యులర్ గా కడతా అంటే ఒకటే కిస్తీ కట్టినావు? కడతా అనుకున్నా సార్, ఈ ప్రైవేట్ సిటీలు అవి కట్టే వరకు మాకు నిజంగా వెళ్తలేదు సార్. వచ్చే నెల 2 కలిపి కడతా సార్. ఉన్నారా మీ వాళ్ళు ఇంట్లో? ఉన్నారా? ఉన్నారు సార్, మంచిగా. దిగు కుమార్ దిగు. ఎంతసేపు 2 కిస్తీలు అయినాయి ఇక, ఇప్పుడు 2 చూపెడతాం. ఇలా మీ 2 చూపెడతాం మీ సార్. కడతా సార్, వచ్చే నెల మొత్తం కలిపి కడతా. ఇక తాళం అయిపో ఒకటి కానీ. ఉన్నారా మీ వాళ్ళు ఇంట్లో? ఉన్నారా? మరి ఎప్పుడు కడతాను నేను? అది 2 కిస్తీలు అయినాయి సార్. వాళ్ళకి తెలిస్తే మళ్ళీ బాధపడతారు. మరి ఎట్లా ఇట్లా ఇబ్బంది, మాకు ఇబ్బంది కదా. నువ్వు ఏమని రాయించినావు అక్కడ పేపరు? సార్ వచ్చే నెల ఖచ్చితంగా. సరేపా మీ ఇంటికి అయితే బా, ఇక తాళం పెడతాం. ఇక ఇట్లయితే ఎట్లా సుదర్శన్ మరి? వచ్చే నెల ఖచ్చితంగా కడతా సార్. ఫస్ట్ టైం కాబట్టి వదిలిపెడతాను, ఇంకోసారి అయితే మాత్రం ఉండదు. ఇంకోసారి చెప్తాను, ఓకేనా? నువ్వు బాగా బతిలాడుతున్నావు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఇంకోసారి వార్నింగ్ ఇచ్చిస్తాను. ఇంకోసారి అయితే మరి మీ వదిలిపెట్టుడు ఉండదు, తాళం పెట్టుడు అవుతుంది. గుర్తుపెట్టుకో మరి. సరే మరి ఇదే లాస్ట్ టైం మరి ఇంకోసారి సార్కి గొర్రెలు పక్కపోయి నా ఛానల్లో ఉన్న ఈ ఇన్స్టాల్మెంట్ అన్ని 3rd ఇన్స్టాల్మెంట్ అయిపోయినాయి సార్. అన్ని అయిపోయినాయి. ఆచారంలో మొన్న మన దగ్గరికి బతిలాడుకుంటూ వచ్చింది చూసిన సుదర్శన్ అని సార్. ఆయన ఒకటే కిస్తీ కట్టిండు, మరి ఇంకా 2-3 కిస్తీలు ఆగినాయి. సరే ఆయన దగ్గరికి పోయేస్తావా? సరే వెళ్తా సార్ నేను. సరే మరి పోయి పైసలు కట్టమని చెప్పు. సరే సరే, లేకపోతే మా సార్ వస్తాడు తాళం పెడతాం ఇంటికి అని చెప్పు. సరే సార్, నేను చూసుకునేది సార్ నేను. సరే సరే సార్. ఇన్స్టాల్మెంట్ ఇలా కట్టకపోలే కానీ ఇంటికి తాళం పెడతాయి అబ్బాయి అని చెప్పి. అన్నమే అన్న తినేపో, చేతులు తింటావా? సుదర్శన్ కిస్తీలు ఆపినావు కట్టట్లే సార్. లేదు సార్, వచ్చే నెల అన్ని కలిపి కట్టలేదు. లేదు, 3 అవకాశాలు అయినా 3 కిస్తీలు అయినాయి నీకు. ఈ అవకాశం ఇచ్చిన నాతో కూడా కాదు సార్. కట్టకపోతే ఇంటికి తాళం వేసి రమ్మన్నాడు, మీరు బయటకు వెళ్ళిగా సార్. కడతా సార్. లేదు సుదర్శన్, పెట్టండి సార్. లేదు ఉండదు అట్లా. జరుగును కట్టవు కానీ ప్లీజ్ సార్. నేను కట్టవా నీతో కాదు నీకు. ఒక్కసారి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కడతా సార్. కట్టవను ఒక్కసారి సార్, ఒక్కసారి సార్, ఒక్కసారి సార్, ఒక్కసారి సార్.
నువ్వు కట్టవా ఇదంతా ఏ వేస్ట్ నువ్వు అన్ని చాలా ఇన్స్టా పేమెంట్ అయింది చాలా కట్టావు నువ్వు దండం పెడితే ఒక్కసారి వదిలిపెట్టు సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి చూడండి సార్ ఒక్కసారి చూడండి సార్ కడతా సార్ అన్ని కలిపి కడతా సార్ నేను కట్టా ఇంకో మాట ఉంటే కడతా సార్ ప్లీజ్ సార్ దండం పెడితే సార్ సార్ ఇప్పుడన్నా ఈ పిల్లల మొక్క చూసి వదిలిపెడతాను ఇంకోసారి మాత్రం కంపల్సరిగా నువ్వు కట్టాలి మా సార్ లేకుండా తాళ చేస్తాను తాళం వేసి రమ్మన్నాడు ఓకేనా ఒక్కసారి కదా వదిలిపెడతాను నెక్స్ట్ సారి కట్టేసి ఓకేనా సరే ఓకే ఎందుకు ఆరోగ్యం మంచిగా అయింది కదా ఇద్దరం పని చేసి కడతాం సరే తొందరగా నా భార్య పిల్లలు రోడ్డు మీద పడద్దు నా జీవితం మీద ఆశ చచ్చిపోయారు నన్ను క్షమించారు అప్పులు ఫైనాన్స్ అందరు నా ఇంటి ముందరికి వచ్చిండ్రు వీళ్ళ నా ఇజ్జత్ మొత్తం పోయింది నాకు బతుకు మీద ఆశ పోయింది మధు వాటర్ తాగారా సరే పడుకోండి ఇంటికి రాలేదా అమ్మ నాన్న ఈ టైం వరకు రోజు ఇంటికి వచ్చేదిగా ఈరోజు ఎందుకు రాలేదు మరి పడుకోండి అమ్మ తెల్లారేసరికి నాన్న ఇంట్లో ఉంటాడు అమ్మ నాన్న ఇంటికి రాలేదా రాకపోతే ఏం చేద్దాం నా పిల్లలకు నాన్న కూడా లేడు నేను కూడా లేకుంటే నువ్వు అలాంటి మాటలు మాట్లాడకమ్మా మేము ఎవరు లేని అనాథలం అయితే నేను ఉన్నా లేకున్నా చిన్నను బాగా చూసుకోమని
ఒకరికొకరు మంచిగా కలిసిమెలిసి ఉంటారు. మమ్మీ 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 లేదు మమ్మీ మమ్మీ మమ్మల్ని ఎవరు లేదా ఇది డాడీ ముద్ద, ఇది మమ్మీ ముద్ద.